జగన్మోహన్ రెడ్డికి భారతీరెడ్డి ఒక పక్క ఉంటే ఇటు షర్మిల విజయమ్మ మరో పక్క ఉన్నారు. వీరి మధ్య ఆస్తికి సంబంధించి ఆ గొడవలు నడుస్తున్నమాట బహిరంగ సత్యం. సాధారణంగా వేరొకరు వ్యక్తిగత విషయాల్లోకి ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు, కానీ ఈ విషయంలో కూడా ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ వాళ్ళ గొడవలను వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యను వాళ్ళే రచ్చకెక్కించారు. సరే, ఎందుకు ఎక్కించారు అంటే జగన్మోహన్ రెడ్డి చేసింది ఖచ్చితంగా అన్యాయం. షర్మిలకు వాటాగా రావాల్సిన ఆస్తి ఇవ్వలేదు. ప్రధానంగా విజయమ్మ మొదటి నుంచి చెబుతున్నది అదే. రాజశేఖర్ రెడ్డి చనిపోయే వరకు కూడా ఎవరికి ఆస్తి పంపకాలు జరగలేదు. నలుగురి మనుమలకు అంటే జగన్మోహన్ రెడ్డి 2 కూతుళ్లతో పాటు ఇటు షర్మిల కొడుకు కూతురు వీళ్ళ నలుగురికి సమానంగా పంచాలి అనేది ఆయన ఆశయం, ఆదేశం అని చెప్పి విజయం ఒక లేఖ కూడా విడుదల చేసింది. ఈవెన్ మనం మాట్లాడుకున్నాం, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నటువంటి యలహంక ప్యాలెస్ కూడా షర్మిలకే చెందాలి. అది నేను చెప్పింది కాదు, విజయమ్మ చెప్పింది. విజయమ్మే రాసింది లేఖలో. అయితే వైసీపీ బ్యాచ్ ఏమని ప్రచారం చేస్తుందంటే అసలు అది విజయమ్మ రాసిన లేఖ కాదు, విజయమ్మ సంతకం చెయ్యలేదు. ఇందులో ఆ టీడీపీ కుట్ర ఉంది, జనసేన కుట్ర ఉంది, లేదా జగన్మోహన్ రెడ్డి మీద అసూయతో ఎవరో చేసిన పని తప్ప విజయమ్మ మాట్లాడలేదు. విజయమ్మ అలా మాట్లాడదు, ఎన్నటికీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడదు అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే వాళ్ళు చిన్న లాజిక్ మర్చిపోయారు. మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల్లో కడప పార్లమెంట్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి తరపున అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. వైసీపీ పార్టీ తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల పోటీ చేస్తుంటే షర్మిలకు ఓటు వేయండి అని చెప్పి విజయమ్మ వీడియో విడుదల చేసింది. మీకు గుర్తుందో లేదో? అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు అని తల్లి ఆ రోజే చెప్పింది. చాలామందికి లాజిక్స్ తెలియదు. సరే, ఇప్పుడు దానికి షర్మిల ఒక కౌంటర్ కూడా ఇచ్చింది. బట్ షర్మిల ఇచ్చిన ఆ కౌంటర్ చాలా వ్యాలిడ్ కూడా. దానికి చాలామంది వైసీపీ నాయకులకి ఆ నోళ్ళకి తాళం పడే కౌంటర్ ఇచ్చింది. ఒకసారి ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. ఆ లెటర్లో కొన్ని వాస్తవాలు చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం, ఆదేశం ఇది అని చెప్పి నలుగురి బిడ్డలకు సమానంగా, నలుగురి గ్రాండ్ చిల్డ్రన్కు సమానంగా ఉండాలి అన్నది ఆయన ఉద్దేశము, ఆదేశం అని చెప్తూ, అంతేకాకుండా నేను రాస్తున్నవన్నీ వాస్తవాలని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారని చెప్తూ ఇక గ్లోబల్స్ ప్రచారం ఆపండి అని కూడా చెప్పారు. సో ఇప్పటి వరకు మాట్లాడింది వైసీపీ నాయకుల గురించి. అంటే గోబల్స్ ప్రచారం, వాస్తవానికి మనం షర్మిలను అంటే రాజకీయాలను కాసేపు పక్కన పెడితే ఇందులో షర్మిలను 1% కూడా తప్పు పట్టలేం. షర్మిల ఇందులో కూడా చెప్పింది, వాస్తవానికి మా కుటుంబ విషయాలను ఇలా బయట మాట్లాడాల్సి రావటం బాధాకరమే, నేను మాట్లాడాలని అసలు అనుకోవట్లా, కానీ తప్పని పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు వస్తుందంటే షర్మిలకు అన్యాయం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నామండి, మన కుటుంబంలో అందరం ఒకే తల్లికో తండ్రికి పుట్టిన తర్వాత ఆస్తుల పంపలకి విషయంలో తేడా వచ్చింది అనుకోండి, మనస్పర్ధలు వస్తాయా లేదా, బాధ వస్తుందా లేదా? సో ఇక్కడ జరిగింది కూడా అదే. ఈవెన్ విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మే స్వయంగా షర్మిల పక్క నిలబడటం, స్వయంగా విజయమ్మే షర్మిల పక్క నిలబడింది. సరే, విజయమ్మ జగన్మోహన్ రెడ్డి పక్కుండి షర్మిల ఏదైనా ఆరోపణలు చేస్తే సరే, తల్లిగా విజయమ్మకి తెలియదేంటి, ఆవిడే సపోర్ట్ చేస్తుంది కదా అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? షర్మిలకి సపోర్ట్ చేస్తుంది. షర్మిల కూడా తప్పని పరిస్థితుల్లో మాట్లాడింది. అయితే ఇక్కడ దీనికి తెరదీసింది జగన్మోహన్ రెడ్డి. తాను మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి తన నాయకుల చేత మాట్లాడించారు. అదే విజయమ్మ కోపం వచ్చింది. విజయమ్మ మొదట్లో లేఖ విడుదల చేయలా. నేను అందుకే చెప్పా షర్మిలను తప్పు పట్టలేమని. విజయమ్మ మొదట్లో లేఖేం విడుదల చేయలా, వాళ్ళు ఏదో కోర్టులో చూసుకుంటున్నారు, నడుస్తున్నాయి, ఓకే. బట్ ఎప్పుడు విజయమ్మ బహిరంగ లేఖ విడుదల చేసిందంటే జగన్మోహన్ రెడ్డి తన మనుషుల చేత అత్యంత నీచంగా ఆస్తి గురించి మాట్లాడిస్తుంటే విజయమ్మకు కడుపు మండి, మీకేం తెలుసు అసలు విషయం, మీరు అసలు ఎందుకు మాట్లాడుతున్నారు, మీకేంటి సంబంధం అని చెప్పి ఘాటుగా ప్రశ్నిస్తూనే అసలు వాస్తవం ఇది, ఎప్పటి వరకు ఆస్తి పంచలేదు, నలుగురికి సమానంగా పంచాలి అనేది రాజశేఖర్ రెడ్డి ఆశయం, ఆదేశం కూడా, ఇది నాకు తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు, ఆ దేవుడికి తెలుసు అని చెప్పి విజయమ్మ రాయటంతో పాటు కింద ఒక లెటర్ రాసింది. నేను రాసినవన్నీ కూడా దేవుడి సాక్షిగా అన్నీ నిజాలే అనే ఒక పదాన్ని కూడా విజయమ్మ రాసింది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి తన మనుషుల చేత మాట్లాడించబట్టే ఈరోజు షర్మిల కానీ విజయమ్మ కానీ బయటకు వచ్చి దీని గురించి మాట్లాడుతున్నారు. తరువాత జగన్ ఇంకో ప్రచారం చేశాడు, దానికి ఏం కౌంటర్ ఇచ్చిందో చూడండి ఒకసారి. పదే ఆస్తుల విషయం మాట్లాడకండి, అసలు తెలియని వారు మాట్లాడడం ఎందుకు అని కూడా విజయమ్మ గారు ప్రశ్నించారు. ఇక డీసెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడకూడదు, మనకు మాట్లాడడం ఇష్టం లేదు, కానీ
ఇంకా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి. అంటే ఇండైరెక్ట్గా వైసీపీ నాయకులు ఎవరైతే షర్మిల గురించి విజయమ్మ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళని డైరెక్ట్గానే కుక్కలతోనే పోల్చింది. తప్పులేదు, ఆవిడ ఇంకో పదం కూడా చెప్పింది. విజయమ్మ గారు క్లారిటీ ఇచ్చారు, మీకు విషయం తెలియకపోతే తెలియనట్టు ఉండండి, ఇది అసలు వాస్తవం అని ఒక క్లారిటీ ఇచ్చిన తరువాత కూడా వైసీపీ నాయకులు డీసెన్సీ ఉన్నోడు ఎవడు మాట్లాడు. ఎందుకంటే ఆవిడ ఒక స్పష్టత ఇచ్చింది, ఇది మా కుటుంబ వ్యవహారం, అప్పుడు ఏం జరిగింది అనేది ఒక స్పష్టత ఇచ్చింది. డీసెన్సీ ఉన్నోళ్ళు ఎవరు మాట్లాడకూడదు. డీసెన్సీ అనేది వైసీపీ పార్టీలో మీరు భూతద్దం పెట్టి ఎతికినా కనపడదు. అసలు ఆ పార్టీలో డీసెన్సీ అనే పదానికి చోటే లేదు. కాబట్టి వాళ్ళు మొరుగుతూనే ఉంటారు. అందుకని వాళ్ళకి ఏం పేరు పెట్టింది, వాళ్ళు కుక్కలతో సమానమని చెప్పి డైరెక్ట్గా చెప్పింది. ఎవరు మొరిగితే వాళ్ళు, వీళ్ళు పలానా వ్యక్తి కుక్క, పలానా వ్యక్తి కుక్క అని మనం చెప్పక్కర్లా. ఎవరైతే షర్మిల గురించి విజయమ్మ గురించి ఇంకా బయటకు వచ్చి మాట్లాడతారో వాళ్ళు కుక్కలతో సమానం అని చెప్పి షర్మిల స్వయంగా చెప్పింది. ఇంకొక పాయింట్ కూడా చూడండి. ఇంకొక విషయం కూడా అన్నారు ఇందాక, ఇప్పుడు ఆ లెటరు నిజం కాదని, విజయమ్మ గారు అసలు సంతకం పెట్టలేదని, లేక ఒత్తిడి మీద నేను పెట్టించానని మళ్ళీ వైసీపీ సైతాన్ సైన్యం ప్రచారం చేస్తుందని విన్నాం. అసలు నిజంగానే విజయమ్మ గారు సంతకం పెట్టకపోతే విజయమ్మ గారు బయటకు వచ్చి సంతకం నాది కాదు అని విజయమ్మ మీడియాకు చెప్పే అవకాశం లేదా? విజయమ్మకి చెప్పలేరా? లేక జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ తీసుకొని అమ్మా సంతకం నువ్వు పెట్టలేదంటున్నారు, నిజంగానే సంతకం నీదేనా అమ్మా అని జగన్మోహన్ రెడ్డి గారు అడగలేరా? సో లాజిక్కే, షర్మిల ఇక్కడ లాజిక్తో కొట్టింది. వైసీపీ నాయకులు చేసే విష ప్రచారానికి లాజిక్తో కొట్టింది. ఏమని, అది విజయమ్మ సంతకం కాదు అని కొంతమంది అంటే, లేదు విజయమ్మతో షర్మిల బలవంతంగా సంతకం చేయించింది అని కొంతమంది అంటున్నారు. సరే ఏది ఏమైనా పక్కన పెడితే షర్మిల ఒక పాయింట్ చెప్పింది. ఒకవేళ నిజంగా విజయమ్మ సంతకం పెట్టకుండా నేనేదైనా ఒక ఫేక్ లెటర్ని నేనే విడుదల చేశానని మీరు భావిస్తే విజయమ్మ బయటకు వచ్చి ఆ లెటర్కి నాకు ఈ సంబంధం లేదు, ఆ లెటర్ నేను రాయలేదు అని మీడియాకి చెప్పొచ్చు కదా, చెప్తుంది కదా. సో అలా ఎక్కడైనా చెప్పిందా? చెప్పలేదు. సరే ఆవిడ మీడియా ముందుకు రావడానికి ఇష్టపడలేదు అనుకుందాం కాసేపు, మీడియా ముందుకు రావడానికి ఇష్టపడలేదు అనుకుందాం కాసేపు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి, అమ్మా ఇలా ఒక లెటర్ వచ్చింది, దాని మీద నీ పేరు ఉంది, ఇవన్నీ నువ్వు రాసావా, లేదా నీ పేరు మీద జరుగుతున్న తప్పుడు ప్రచారమా, లేదా షర్మిల బలవంతంగా నీతో ఏమైనా సంతకం పెట్టించిందా, ఒకసారి చెప్పమ్మా అని అడిగితే విజయమ్మే చెబుతుంది కదా. సో మరి కరెక్టే కదా, ఈ రెండు పాయింట్లు కరెక్టే. అయితే విజయమ్మ బయటకు వచ్చి మాట్లాడవచ్చు, లేదా బయటికి రానివ్వట్లేదు, లేదా రావడానికి అవకాశం లేదు అనుకున్నప్పుడు తల్లి ఫోన్లోనే అందుబాటులో ఉంది కదా జగన్మోహన్ రెడ్డికి, ఫోన్ ఏమి లాక్కోలేదు కదా. సో ఒక ఫోన్ చేస్తే చెప్పేస్తుంది కదా. సో ఈ పాయింట్ కూడా కరెక్టే. మరి దీనికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి. మీరు చేసిన ప్రచారానికి ఈవిడ అడిగిన రెండు పాయింట్లు కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్, దానికి వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. ఇంకా ఏం చెప్పింది చూడండి. పోనీ అమ్మ సంతకం నీది కాకపోతే చెప్పు, నేను సాక్షి రిపోర్టర్ను పంపిస్తాను, మీడియాతో నువ్వు మాట్లాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మని అడగలేరా? మరి ఎందుకు అడగలేదు? మరి విజయమ్మ గారైనా మీడియాకు వచ్చి ఎందుకు చెప్పలేదు నా సంతకం కాదు అని? ఎందుకంటే అది వాస్తవం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది వాస్తవం అని తెలుసు కాబట్టి. అది అర్థమైందా? ఇంకో మాట కూడా చెప్పింది, ఒకవేళ నిజంగా విజయమ్మ బయటికి రాలేకపోతే జగన్మోహన్ రెడ్డే మాట్లాడి, అమ్మ నేను ఒక సాక్షి విలేకరుని పంపుతున్నాను, సగం నువ్వు వాళ్ళతో మాట్లాడు, నేను ప్రచారం చేసుకుంటాను దీన్ని అని చెప్పి ఒక విలేకరుని కూడా ఇంటికి పంపొచ్చు. కానీ అది కూడా చేయలా, విజయమ్మ బయటకు వచ్చి చెప్పలా. ఎందుకనంటే అది 100కు 100% విజయమ్మ రాసిన లెటరే. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల కోసం ఎంత నీచానికి దిగజారుతాడు అంటే, రాసింది తల్లి అని తెలుసు, జగన్మోహన్ రెడ్డి చెల్లికి అన్యాయం చేస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డికి తెలుసు, తాను ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజల్లో హుందాగా వ్యవహరించాలని తెలిసినా కానీ సొంత కుటుంబాన్ని దూరం పెట్టాడు. ఇది బహిరంగ సత్యమే. అయినప్పటికీ కూడా అంటే సాధారణంగా గత ఎన్నికల్లో ప్రజలు అడిగింది ఒకటే, తల్లికి చెల్లికి న్యాయం చేయనోడు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తావా అని అడిగారు. ఇది చాలా బలంగా వెళ్ళింది ప్రజల్లోకి. ఎందుకంటే మనం ఎవరైనా ఏం చెప్తాం, ఒరే తోడబుట్టిన తల్లిదండ్రులను జాగ్రత్త చూసుకోవాలి, తోడబుట్టిన చెల్లికి ఎప్పుడైనా ఆపద వస్తే అండగా ఉండాలి అనేది మనం ఎవరికైనా ఒక సలహా కింద ఇస్తాం, ఉచిత సలహా కింద. అలాంటిది జగన్మోహన్ రెడ్డే తన తల్లికి చెల్లికి అన్యాయం చేస్తే ప్రజలకు కూడా అనుమానం కలిగింది. ఓ తల్లిని చెల్లిని గెంటేశాడు, ఆస్తి కోసం ఎంతకైనా దిగజారుతాడు, రేపొద్దున గెలిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తాడు, మన కోసం క్షణం కూడా ఆలోచించడని జనం ఒక ఆలోచనకు వచ్చిన తర్వాతే మొన్న ఎన్నికల్లో ఏం చేశారో మనం అందరం చూసాం. సో కాబట్టి ఇప్పుడు వైసీపీ నాయకులు పదే పదే మీడియాతో మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు షర్మిల అడిగిన పాయింట్లకు సమాధానం చెప్పాలి. ఎందుకు తల్లి బయటికి రాలేదు, ఎందుకు జగన్ ఫోన్ చేసి అడగలేదు, ఎందుకు అసలు ఈ విషయం మీద జగన్ మాట్లాడటం లేదు.
అసలు మాట్లాడాల్సింది ఎవరో, ఇటుపక్క షర్మిల మాట్లాడింది బాధితురాలు, అటుపక్క జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. మాట్లాడితే ఎందుకంటే అయితే భారతీ జగన్ మాట్లాడాలి, లేదా విజయమ్మ షర్మిల మాట్లాడాలి. ఇది నలుగురికి సంబంధించినటువంటి వ్యవహారం, వేరే వాళ్ళకి సంబంధించిన వ్యవహారం కాదు. కానీ జగన్ భారతి మాత్రం మాట్లాడరు. వాళ్ళ తరపున వాళ్ళ నాయకుల్ని రంగంలో దింపి ఉసుగొల్పి మాట్లాడిస్తారు.